Hello guys, welcome to our Salahani channel. Today we are discussing about basic sentence structure. ఫస్ట్ మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే కావాల్సింది ఏంటి? సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలని మనం తెలుసుకుంటే ముందు తర్వాత డే బై డే గ్రామర్ టాపిక్స్ నేర్చుకుందాం. అలాగే విత్ ఇన్ 6 months లో మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కూడా ప్రాక్టీస్ చేయటం కానీ నేర్చుకోవడం కానీ చేద్దాం. ఓకేనా? యూ డోంట్ వరీ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం పుడతానే ఏది నేర్చుకోము కదా, అలాగే ఇది కూడా. కానీ విత్ ఇన్ 6 months లో నేర్చుకోవడానికి మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకేనా? టుడే విల్ స్టార్ట్ విత్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఓకే, అసలు సెంటెన్స్ లో ఏమేమి ఉంటాయి అంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు ఉంటుంది కదా. సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఒక వ్యక్తి కానీ ఒక పర్సన్ కానీ ఒక ప్లేస్ కానీ ఏదైనా కానీ ఆ యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యు, దే, హీ, హిమ్, ఇవన్నీ కూడా సబ్జెక్టు. వెర్బ్ అంటే ఏంటంటే ఏదైతే పని చేస్తున్నారో, నేను ఏదైతే పని చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను. టీచ్ చేయటం అనేది పని, దాన్ని వెర్బ్ అంటారు. సబ్జెక్ట్ అంటే ఏంటి? ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. వెర్బ్ అంటే ఏంటి? ఏదైతే పని చేస్తున్నారో దాన్ని వెర్బ్ అంటారు. ఆబ్జెక్ట్ ఏంటంటే ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఈ గ్రామర్ టాపిక్స్ నుంచి చెప్తున్నా. నేను మీకు టాపిక్స్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటి? నేను అనేది సబ్జెక్టు, యు అనేది ఆబ్జెక్టు. మీరు వింటున్నారు, అదేమైంది? వెర్బ్ అయింది. ఇక్కడ నేను చెప్పటమేమో వెర్బ్. నేను మీకు చెబుతున్నాను, నేను మీకు చెప్తున్నానులో నేను అనేది సబ్జెక్టు, మీరు అనేది ఆబ్జెక్టు, చెబుతున్నాను అనేది వెర్బ్. అదే మీరు వింటున్నారు కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటి? ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఆ యాక్షన్ ఏదైతే ఉందో, ఆ వెర్బ్ ఏదైతే ఉందో అది రిసీవ్ చేసుకునే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ ఏ బుక్.